వెల్కమ్ టు రాడ్ రంబోలా సినిమాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ రాడ్ రంబోలా సినిమాలు ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు 29 సినిమాల్లో నటించారు. కానీ 26 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులో 10 రాడ్ రంబోలా సినిమాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సుప్రియ యార్లగడ్డ నటించారు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఈవీవి సత్యనారాయణ. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. సెకండ్ మూవీ జానీ. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి కానీ స్టోరీ బాగోదు. ఇంకో విషయం, ఈ సినిమా డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. గుడుంబ శంకర్. ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ కలిసి నటించారు. ఈ సినిమాలో సాంగ్స్, కామెడీ అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాదు. ఈ సినిమా డైరెక్టర్ వీర్ శంకర్. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 4 బంగారం. ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రియా సేన్ నటించారు. డైరెక్టర్ దరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 5 కొమరం పులి. ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శ్రేయస్ అయ్యర్ నటించారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా టైటిల్ గురించి చాలా పెద్ద వివాదం జరిగింది. ఈ సినిమా వివాదం పూర్తయ్యి ఎట్టగొట్టగా టైటిల్ మార్చి విడుదల చేశారు. కానీ ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 6 తీన్మార్. ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, త్రిష కలిసి నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ అదిరిపోతాయి కానీ సినిమా పెద్దగా ఎక్కలేదు. ఈ సినిమా డైరెక్టర్ జయంత్ పరంజీ. సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 7 పంజా. ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సరవా జానీ దేశాయ్ నటించారు. ఈ సినిమాలో సాంగ్స్, కామెడీ కానీ చాలా బాగుంటుంది కానీ సినిమా స్టోరీ మాత్రం ఎవరికి ఎక్కలేదు రొటీన్గా ఉండడం వల్ల. ఈ సినిమా డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 8 కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, తమన్నా నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి కానీ కామెడీ, యాక్షన్ పెద్దగా బాగోదు, రొటీన్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 9 సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, కాజల్ నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ హైలైట్గా ఉంటాయి కానీ స్టోరీ, కామెడీ పెద్దగా బాగోదు. ఈ సినిమా డైరెక్టర్ బాబీ కొల్లా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా రాడ్ రంబోలా అయ్యింది. నెంబర్ 10 అజ్ఞాతవాసి. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ కలిసి నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఒక్కసారి బొక్కబార్లా పడింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది త్రివిక్రమ గారు. అందుకే భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి రాడ్ రంబోలా సినిమా అయ్యింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్. అలాగే మన ఛానల్లో నితిన్ రాడ్ రంబోలా సినిమాలు, కళ్యాణ్ రామ్ రాడ్ రంబోలా సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ రాడ్ రంబోలా సినిమాలు, నేచురల్ స్టార్ నాని రాడ్ రంబోలా సినిమాలు మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియోని చూసి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.